హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అన్నం తినబుద్ధి కానప్పుడు, ఏమి కూరలు లేనప్పుడు, ఏమి కూరలు కూడా తినబుద్ధి కానప్పుడు, కారంగా ఏదైనా ఉంటే బాగు అన్నప్పుడు చూడండి, ఇలా కారం అన్నం చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగానే ఇక్కడ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి వేయించిన పల్లీలు ఉంటే వేయించిన పల్లీలే వేసానండి. అలా కూడా వేగితే చాలా బాగుంటాయి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసానండి. ఇది మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కరివేపాకు చాలా చక్కగా ఏగుతుంది. అంటే మనం తింటుంటే క్రిస్పీగా ఉంటుందన్నమాట. అంటే మనం వేయించుకుంటూనే ఉండాలండి గరిటెతో, అప్పుడే అన్నీ ఏగుతాయి. చాలా బాగుంటాయి. ఇది వేగుతున్న సమయంలోనే నేను ఇక్కడ చిన్న రోలు తీసుకొని 6 ఎల్లిపాయలు, సగం ఉల్లిపాయ తీసుకొని రెండింటిని ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటున్నానండి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న దానిని మనం ఈ తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న దాన్ని ఇలా తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న దాన్ని తీసుకొని ఇప్పుడు తాలింపు అయితే వేగింది కదండి, దాంట్లో వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ముందుగా నేను ఉడకపెట్టుకున్న అన్నాన్ని ప్లేట్లో వేసి చల్లారనిచ్చి తర్వాత ఇప్పుడు కావలసిన కారాన్ని వేసుకోవాలంటే ఇక్కడ నేనైతే 2 స్పూన్ల కారం అయితే ఇక్కడ వేసాను. సరిపడిపోతే మరలా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదనమాట. రుచి ఏం తగ్గదు, తర్వాత వేసుకోవచ్చు. చూడండి, ఇలా కారాన్ని కలుపుకొని ఇప్పుడు ముందుగా నేను తాలింపు పెట్టిన దాన్ని మొత్తం ఈ ప్లేట్లోకి వేసేసానండి. వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు సరిపడిపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు. చాలా బాగుంది. కారం తినాలనిపించే వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాసెస్, చాలా మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ నాకు కారం సరిపోలేదని ఇంకొంచెం కారం వేసి ఇలా మొత్తం కలుపుకున్నాను. రుచి మాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న కారం చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్స్ తెలియజేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.